లో కాంపిటేటివ్ వారియర్స్ అంటే కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ చదివే పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతున్నారంటే, ఉదాహరణకు జాగ్రఫీ తీసుకుందాం. జాగ్రఫీలో క్వెషన్స్ ఎలా అడుగుతారనే దాని మీద ఒక 2, 3 ఉదాహరణలు చెప్తా నేను. 82.5 డిగ్రీల అక్షాంశం ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి గీస్తారు అని, ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుందని అంటాడు. ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటాడు. అప్పుడు ఉత్తరం నుంచి దక్షిణం అడుగుతాడు, దక్షిణం నుంచి ఉత్తరం అడుగుతారు. అప్పుడు నీకు స్టేట్స్ గురించి అవగాహన ఉండాలంటే నీకు అట్లాస్కు పూర్తిగా అవగాహన ఉండాలి. అలాగే కర్కట రేఖ ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుంది అంటాడు. అంటే రాజస్థాన్ గుండా పోతుంది, ఛత్తీస్గఢ్ గుండా పోతుంది, మిజోరాం గుండా పోతుంది. అలాగే నీకు ఇలా కొన్ని రాష్ట్రాల గురించి మీకు అవగాహన ఉండాలి. అట్లా మీకు ఆ లైనింగ్ ఎక్కడ ఉంటుందంటే అట్లాస్లో దొరుకుతుంది. భారతదేశ ఎల్లలు అంటారు. ఎల్లలు అంటే చాలామంది గుర్తు అంటారు. అంటే తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయాలు, ఇవన్నిటిని ఏమంటారు? ఎల్లలు అంటారు. అలాగే మనకు సింధు నది దాని ఉపనదులు ఎక్కడ ఉంటాయి, ఏ రాష్ట్రాలు అంటే మనకు జమ్మూ కాశ్మీర్ దాని సరిహద్దు ఇక్కడ ఉంటాయి కదా, సట్లేజ్ కింద పంజాబ్ ఆ ఏరియా గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. అలాగే నీకు వచ్చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉంటుందంటే నేపాల్ గురించిన అవగాహన ఉండాలి. కాంచనగంగా అనేది K2 శిఖరం ఏడు ఉంటుంది. అలాగే వచ్చేసి నందాదేవి శిఖరం ఎక్కడ ఉంటుంది, ఉత్తరాఖండ్లో ఉంటుందా, దాన్ని ఉత్తరాఖండ్లో ఉంటుందా, ఉత్తరప్రదేశ్లో ఉంటుందా, ఇలా నీకు తెలిసి ఉండాలి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే ఏ శిఖరాలు ఉన్నాయని ఉంటుంది. మహేంద్రగిరి అనేది శిఖరం ఎక్కడ ఉంటుంది అని ఉంటుంది. అది ఒడిశాలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా, ఇది నీ గురించి అవగాహన ఉండాలి. జిందగడ అనేది శిఖరం ఏడ ఉంటుందని ఉండాలి, ఏపీలో ఉంటుంది అది. తూర్పు కనుమల ఎత్తైన శిఖరం ఉంటుంది. నీలగిరి పర్వతాలు ఏడు ఉంటాయని ఉండాలి, తమిళనాడు, కేరళ ఉంటుంది. అనైముడి శిఖరం, అనైముడి ఫారెస్ట్ ఎక్కడ ఉంటుందని ఉండాలి. పశ్చిమ కనుమలు ఎక్కడ, ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వరకు ఉంటుందని అవగాహన ఉండాలి. అంటే గోవా, మహారాష్ట్ర, అలాగే కేరళ, ఇక్కడ వస్తే కిందికి వస్తే కర్ణాటక, తమిళనాడులో కొంత భాగం, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. రాన్ ఆఫ్ కచ్ ఎక్కడ ఉంటుంది. అలాగే వచ్చేసి గుజరాత్లో ఉండే సముద్ర తీరం ఉండాలి. నదులు మధ్యప్రదేశ్లో ఉండే నదుల గురించి ఉండాలి. బెట్వా, కెన్వా, ఈ నదులు, నర్మదా, తపతి నదులు పశ్చిమానికి ఎలా ప్రవహిస్తాయి అనేది అవగాహన ఉండాలి. ఇట్లా చదివితే నీకు జాబ్ కొట్టడం చాలా సింపుల్గా అవుతుంది ఫ్రెండ్స్. రానున్న నోటిఫికేషన్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది. మన ఛానల్ వచ్చేసి మోర్ ఆన్ 7 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.